హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ శుక్రవారం మనకు శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవబోతున్నది. ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే ఆడవాళ్ళ హడావిడి అంతా ఇంత కాదు. దానికన్నా ముందు శ్రావణ మాసం వస్తుందంటే ఫస్ట్ మనం ఇల్లు క్లీన్ చేసుకుంటాము. ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేసుకుంటాము. ఎందుకు అనంటే తెలుసు కదా, మనకి శ్రావణ మాసంలో వ్రతాలు, నోములు ఇవన్నీ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా డీప్ క్లీన్ అయితే చేస్తారు. సో నేను కూడా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాను ఈ శ్రావణంలో. సో ఇవాళ అయితే నేను కిచెన్తో స్టార్ట్ చేశాను. ఇవాళ బుధవారము, మనకు శుక్రవారమే శ్రావణ మాసం స్టార్ట్ అవబోతుంది. సో ముందు చేసుకున్నా పర్లేదు, అలాగే శ్రావణ మాసం స్టార్ట్ అయినాక డేని చూసుకొని ఇల్లు అనేది శుభ్రం చేసుకున్నా సరిపోతుంది. అన్నీ ఒకటేసారి క్లీన్ చేసుకోవడం అంటే నాకు అవ్వదు, ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలి, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి నాకు అవ్వదు. సో ఒక్కొక్క డే ఒక్కొక్కటైతే క్లీన్ చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకొని తర్వాత బెడ్రూమ్స్, హాలు అవి ఒక రోజు అయితే క్లీన్ చేద్దామని స్టార్ట్ చేసా. కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. సో మీరు ఈ శ్రావణంలో హోమ్ క్లీన్ చేసుకున్నారా, అలాగే వ్రతాలు, నోములు చేసుకుంటున్నారా అనేది కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.